సో మనము ప్రీవియస్ క్లాస్ లో 4 వేరియబుల్స్ వరకు డిస్కస్ చేసామమ్మా. K-map by using 4 variables up to 4 variables. ఓకే, సో అంటే 4 వేరియబుల్ ఫంక్షన్ కనుక ఇస్తే 4 వేరియబుల్ 3 వేరియబుల్ ఆ 2 వేరియబుల్ ఫంక్షన్ కనుక ఇస్తే సో ఇదర్ ఎస్ఓపి మిన్ టర్మ్స్ అవ్వచ్చు, లేదు అంటే మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చినప్పుడు వాటిని K-map లో ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఎలా గ్రూపింగ్ చేయాలి అండ్ ఎలా మనకి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనేది సో అప్ టు 4 వేరియబుల్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో 5 వేరియబుల్ K-map ఎలా డ్రా చేయాలి, సో 5 వేరియబుల్ K-map ఇస్తే ఎలా చేయాలి అనేది సో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో 5 వేరియబుల్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు అస్యూమ్ ద 5 వేరియబుల్స్. సో ఎలా అస్యూమ్ చేసుకుంటున్నాను, వీటిని నేను ABCDEగా తీసుకుంటున్నాము. ABCDE. సో మనము రో కాలమ్ గా స్ప్లిట్ చేయాలి అంటే ఒక సైడ్ 2 వేరియబుల్స్ వస్తాయి అండ్ ఇంకొక సైడ్ 3 వేరియబుల్స్ వస్తాయి. టోటల్ గా ఎన్ని వేరియబుల్స్ అవుతాయి మనకి? టోటల్లీ 5 వేరియబుల్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సైడ్ 2 వేరియబుల్స్, సో నేను రో 2 వేరియబుల్స్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో రోని ఎలా తీసుకుంటున్నాము? 2 వేరియబుల్స్ గా తీసుకుంటున్నాను అండ్ మనకి కాలం ఏదైతే ఉంటుందో అక్కడ నేను 3 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఒక సైడ్ 2 వేరియబుల్స్ అండ్ ఇంకొక సైడ్ 3 వేరియబుల్స్ అండ్ ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ లైక్ దిస్. ఏబి అనేది రోగా తీసుకున్నాము అండ్ సిడిఈ అనేది మనము కాలం గా కన్సిడర్ చేసుకున్నాము. సిడిఈ కాలం గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో 2 వేరియబుల్స్ అయితే మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి అంటే ఎన్ని ఉంటాయి ఇక్కడ రోస్ లో? మనకి 4 రోస్ ఉంటాయి. సో ఫర్ 2 వేరియబుల్ we have 4 possible combinations and you should follow the gray code sequence here. So for 2 variable we know that gray code sequence 0 0 0 1 1 1 and 1 0. Okay, and next ikkada 3 variables unnai, right? So for 3 variables how many possible combinations we have? Totally 8 possible combinations. So you have to split the column into 8 divisions. So ikkada chudandi 8 divisions ga split cheyandi, 8 divisions undelaga. So ivi 4 ainiyi, 5 6 7 and 8. సో ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 7 8. సో ఇలా మనము 8 కాలమ్స్ గా మనము స్ప్లిట్ చేసాము. సో మనకి 5 వేరియబుల్ K-map కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి అంటే సో యూ హ్యావ్ టు పార్టీషన్ దిస్ ఇంటూ 2 4 వేరియబుల్ K-maps. సో ఇక్కడ చూడండి 1 2 3 4, ఈ 4 తర్వాత ఏదైతే ఇక్కడ లైన్ ఉందో జస్ట్ దాన్ని హైలైట్ చేయండి, మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఈజీగా ఉంటుంది? గ్రూపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలానే అడ్జసెన్సీస్ రాయటానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్ 3 వేరియబుల్ యూ హ్యావ్ టు రైట్ ద గ్రే కోడ్ సీక్వెన్స్ హియర్. ఈ గ్రే కోడ్ సీక్వెన్స్ రాయటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఇలా 2 4 వేరియబుల్ K-maps గా మనము స్ప్లిట్ చేసుకుంటే సో యూ కెన్ రైట్ ఈజీలీ. సో మనకి చూడండి 2 వేరియబుల్ వరకు మాత్రమే తెలుసు గ్రే కోడ్ సీక్వెన్స్. 3 వేరియబుల్ కి తెలుసా? ఐడియా ఉందా? లేదు. సో నోటెడ్ కాలేదు. సో ఇక్కడ ఒక చిన్న హింట్ ఏంటి అంటే మనకి 2 వేరియబుల్ కి తెలుసు కాబట్టి సో 2 వేరియబుల్ ది రాసేసేయండి. 0 0 0 1, నెక్స్ట్ 1 1 1 0, రైట్? అంతే కదా? సో ఇక్కడ ఏదైతే ఉందో అదే రాసాం. మరి ఇక్కడ కూడా రాయాలి కదా, సో ఇక్కడ కూడా సేమ్ రాయండి, బట్ ఆపోజిట్ సైడ్ నుంచి రాసుకురండి. ఏమవుతుంది? ఇది 0 0 0 1 1 1 1 0.
రైట్. ఇలా రాసిన తర్వాత ఫస్ట్ 4 బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎంఎస్వి పొజిషన్ లో మీరు 0 ప్లేస్ చేయండి. వాటి యొక్క ఎంఎస్వి పొజిషన్ లో 0 ప్లేస్ చేయండి. నెక్స్ట్ 4 బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎంఎస్బి పొజిషన్ లో 1 ప్లేస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద గ్రే కోడ్ సీక్వెన్స్ ఫర్ ద 3 వేరియబుల్స్. ఫర్ ద 3 వేరియబుల్. సో ఇది 3 వేరియబుల్ యొక్క గ్రే కోడ్ సీక్వెన్స్, రైట్. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం 5 వేరియబుల్ కి జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేసాం కే మ్యాప్. సో ఫస్ట్ ఇచ్చినవి 5 వేరియబుల్స్ కాబట్టి ఒక సైడ్ 2 వేరియబుల్స్ గా స్ప్లిట్ చేసుకున్నాము, ఇంకొక సైడ్ 3 వేరియబుల్స్ గా తీసుకున్నాము రో కాలమ్. ఓకే, సో 2 వేరియబుల్ గ్రే కోడ్ సీక్వెన్స్ రాసాము, ఇక్కడ 3 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్ రాసాము. And after that you have to write the decimal number in each cell. సో ప్రతి సెల్ లో మనము డెసిమల్ నెంబర్ రాయాలి. సో ఇక్కడ డెసిమల్ నెంబర్ ఎన్ని బిట్స్ అవుతుంది, ఎన్ని బిట్స్ ఈక్వలెంట్ ఇక్కడ బైనరీ అనేది 5 బిట్స్, రైట్. రో ఏముంది 0 0, కాలం ఏముంది 3 వేరియబుల్స్ కాబట్టి 3 బిట్స్ ఉంటాయి 0 0. సో ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సో మీరు ఒకవేళ గుర్తుంచుకోవచ్చు ఇది 0 1, నెక్స్ట్ ఇదేమో 2, ఇదేమో 3. సో యూ కెన్ రైట్ 0 1 2 3. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, మనం 0 0 గ్రే కోడ్ సీక్వెన్స్ రాసేటప్పుడు ఇలా రాసాం కదా. సో 4 5 6 7 అండ్ నెక్స్ట్ 8 9 10 11. So this is 12 13 14 and 15. And next 0 0 0 1 తర్వాత 1 0 కదా మనకి. సో 15 తర్వాత ఏమవుతుంది 16 17. సో ఈ సెల్ వచ్చేసరికి ఇది 18, ఇది 19. సో ఇక్కడేమో ఇది 20 21 22 23 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది 24 25. So this one is 26 and this one is 27. And ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదేంటి 28 29 and this one is 30 and here 31. So we know that for 5 variables we have 2 power 5 possible combinations. 2 power 5 means 32. 32 ante we can represent from 0 to 31. We can represent from 0 to 31. So this is the graphical representation for the 5 variable K-map. సో మనకి 5 వేరియబుల్ మీద ప్రాబ్లం ఇస్తే సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ని డ్రా చేయాలి. ఓకే, తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఫర్ ద ఈచ్ మీన్ టర్మ్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గ్రూప్. సో మరి ఇక్కడ 5 వేరియబుల్ అంటున్నాం కాబట్టి ఫర్ ఇక్కడ మీరు ఏ స్క్వేర్ ని కన్సిడర్ చేసుకున్నా, ఏ సెల్ ని కన్సిడర్ చేసుకున్నా, వాట్ ఆర్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ హియర్? ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఆర్ 5. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ 9 అనే సెల్ తీసుకున్నాం. ఈ 9 కి అడ్జసెంట్ గా ఉన్నవి ఏంటి? మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, అడ్జసెన్సీస్ రాసేటప్పుడు ఇక్కడ మనము 2 4 వేరియబుల్స్ గా స్ప్లిట్ చేసాం కదా. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఈ కరెస్పాండింగ్ 4 వేరియబుల్ లోవి రాయండి, ఆ తర్వాత ఈ కరెస్పాండింగ్ 4 వేరియబుల్ లోవి రాయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి 9 తీసుకున్నాము. 9 కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, అవునా? 1 8 25 11. సో అప్ టు దిస్ 4 వేరియబుల్ ఓన్లీ. ఓకే, సో ఈ 4 వేరియబుల్ వరకు మాత్రమే. 9 కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా? 4 ఉన్నాయి. బట్ ఈచ్ సెల్ కి ఎన్ని ఉంటాయి అడ్జసెన్సీస్? 5 ఉంటాయి కదా.
ఓకే, సో ఇప్పుడు చూడండి మనం ఏం చెప్పాము, కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్, రైట్? కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్. సో ఇఫ్ కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్ ఫర్ 8 12 ఎడ్జసెంట్. అవునా, 8 కి 12 అనేది ఎడ్జసెంట్ అవుతుంది కదా కార్నర్స్ ఎడ్జసెంట్ అంటే. ఓకే, సో అలాంటప్పుడు 9 కి ఏం ఎడ్జసెంట్ అవుతుంది, 13 ఎడ్జసెంట్ అవుతుంది. 11 కి 15 ఎడ్జసెంట్ అవుతుంది. 10 కి 14 ఎడ్జసెంట్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ ఏ మిన్ టర్మ్ మీరు కన్సిడర్ చేసుకున్నా ఆ మిన్ టర్మ్ ఎక్కడ ఉందో ఆ కరెస్పాండింగ్ 4 వేరియబుల్ మ్యాప్ లో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయండి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు చెక్ ఇన్ దిస్ 4 వేరియబుల్ కే మ్యాప్ ఆల్సో. ఓకే, సో 8 కి 12 ఎడ్జసెంట్ అయినప్పుడు 9 కి 13 కూడా ఎడ్జసెంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 9 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని, 5. 9 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని, 5. ఏంటి, 1 ఎడ్జసెంట్, 8 adjacent, 25 adjacent, 11 adjacent, and for 9, 13 also adjacent. 9 కి 13 కూడా adjacent అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక కార్నర్ టర్మ్ తీసుకుందాం. ఇప్పుడు 16 తీసుకున్నాం. 16 ఆర్ 24 కన్సిడర్ చేసుకున్నాము. 24 కి ఏమేమి అడ్జసెంట్ గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ 24 ఇక్కడ ఉంది కాబట్టి ఈ 4 వేరియబుల్ లో చూడండి. 24 కి 8 adjacent, 24 కి 25 adjacent, 24 కి 16 adjacent. In 4 variable K map for 24, 26 also adjacent. రైట్, ఇది ఒక 4 వేరియబుల్ కే మ్యాప్ కదా. సో ఇక్కడ ఈ కార్నర్ కూడా ఎడ్జసెంట్ అవుతుంది. 24 కి 8 adjacent, 25 adjacent, 16 adjacent and 26 adjacent. ఓకే, ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ ఎడ్జసెన్సీస్, 4 వచ్చినాయి. ఈ 4 వేరియబుల్ వరకు 4 వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్ చేసుకోవాలి కదా. సో మరి 24 కి కార్నర్ 28 ఆల్సో ఎడ్జసెంట్. 24 కి 28 కూడా adjacent. So the total number of adjacencies are 5. Total number of adjacencies are 5. ఓకే, ఇప్పుడు 10 తీసుకున్నాము. 10 కి చూడండి 11 adjacent, 26 adjacent, 14 adjacent, 2 adjacent. ఈ సరౌండింగ్స్ adjacent అంటే టోటల్ గా ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి. మనం ఇక్కడ చూడండి 14 ని నెక్స్ట్ దాంట్లో కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు 10 ఇదే 4 వేరియబుల్ తీసుకుంటే ఫర్ 10 8 ఆల్సో adjacent. 10 8 అనేవి కూడా ఏమవుతాయి మనకి, adjacent అవుతాయి. ఓకే, సో టోటల్ గా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి, 5 వచ్చినాయి adjacencies. ఎన్ని వచ్చినాయి adjacencies, 5. సో మీరు ఏ సెల్ కన్సిడర్ చేసుకున్నా సో మాక్సిమం నెంబర్ ఆఫ్ adjacencies ఎన్ని ఇక్కడ, 5. మాక్సిమం నెంబర్ ఆఫ్ adjacencies ఎన్ని, 5. ఓకే, సో ఇది 5 వేరియబుల్ కే మ్యాప్. మనకి ఇచ్చింది మిన్ టర్మ్స్ అనుకోండి, ఏం రాస్తాం ఇక్కడ, ఏ బార్, బి బార్, సి బార్, డి బార్, ఈ బార్ అని రాస్తాము. అదే మ్యాక్స్ టర్మ్స్ కనుక ఇస్తే యూ కెన్ రైట్ ఏ ప్లస్ బి, సి ప్లస్ డి ప్లస్ ఈ. సో అలా రాస్తాము. సో మిన్ టర్మ్స్ ఇస్తే హియర్ ఈచ్ సెల్ అనేది ఏంటి మనకి, ప్రొడక్ట్ టర్మ్. మ్యాక్స్ టర్మ్స్ కనుక ఇస్తే ఇక్కడ ఈచ్ సెల్ అనేది ఏంటి, సమ్ టర్మ్. ఈచ్ సెల్ ఏంటి, సమ్ టర్మ్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తీసుకుందాం ఒకటి. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎం అంటే మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ, మిన్ టర్మ్స్ ఇచ్చారని అర్థం. ఏమి ఇచ్చారని అర్థం, మిన్ టర్మ్స్. సో యూ హ్యావ్ టు రైట్ 0 2 7 8 10 13 so 16 18 so this one is 24 26 so ఇక్కడ మనకి చాలా మిన్ టర్మ్స్ ఇచ్చారు. సారీ 0 1 4 5 6 సో ఒకసారి ఇది కాదమ్మా ప్రాబ్లం, ఇంకొకటి తీసుకుందాము. ఇది 6 వేరియబుల్స్ ది 0
1 4 5 6 13 14 15 22 24 25. So 0 1 4 5 6 13 14 15 24 25 and 28 29 30 31. సో ఇవి మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ 30 31. సో ఇవి ఇచ్చిన మిన్ టర్మ్స్. ఓకే, సో మిన్ టర్మ్స్ కాబట్టి ఇచ్చిన మిన్ టర్మ్స్ ని ఏం చేయాలి మనము కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేయాలి, రైట్? సో కే మ్యాప్ లో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? 1 గా రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ ప్లేస్ చేయండి ఇచ్చిన మిన్ టర్మ్స్ ని 0 1 4 5 6 నెక్స్ట్ 14 13 15 అండ్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు 22 24 25 నెక్స్ట్ 28 29 30 31 ఇలా ఇచ్చారు మనకి ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన మిన్ టర్మ్స్ ని మనము కే మ్యాప్ లో ప్లేస్ చేసేసాం. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఓకే, 5 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాము. సో మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేసాము 5 వేరియబుల్ కే మ్యాప్ కి. ఆ తర్వాత ఏం చేసాము ఇచ్చిన మిన్ టర్మ్స్ ని మనము కే మ్యాప్ లో ప్లేస్ చేసాం. మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేయాలి? మనము వన్స్ గా రిప్రజెంట్ చేయాలి. మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి? వన్స్ గా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము ప్రతి దానికి ఇచ్చిన మిన్ టర్మ్స్ ప్రతి దానికి మనము నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్. ఓకే, సో ఫస్ట్ మిన్ టర్మ్ ఏముంది ఇక్కడ? 0 ఉంది. 0 తీసుకున్నాం. 0కి ఏవేవి ఎడ్జసెంట్ గా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 0 ఇక్కడ ఉంది కాబట్టి ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోండి. సో 0కి ఇక్కడ ఎడ్జసెంట్ గా ఏముంది? 1 మాత్రమే ఉంది. 2 కానీ 8 కానీ 16 కానీ ఇక్కడ ఇంకేమీ లేవు. సో 0కి ఓన్లీ 1 మాత్రమే ఎడ్జసెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ కార్నర్స్ ఆల్సో ఎడ్జసెంట్ అంటున్నాం కాబట్టి 0కి ఇక్కడ ఏం ఎడ్జసెంట్ గా ఉంది? 4 ఎడ్జసెంట్ గా ఉంది. సో 0కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఉన్నాయి? టోటల్ గా 2 ఉన్నాయి. ఓకే, ఫర్ 0 1 ఈజ్ ఎడ్జసెంట్ అండ్ 4 ఈజ్ ఎడ్జసెంట్. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 2. నెక్స్ట్ 1 తీసుకుందాం. 1 ఇక్కడ ఉంది. 1కి 0 మాత్రమే ఎడ్జసెంట్ గా ఉన్నాయి. ఇంకేం ఎడ్జసెంట్ గా లేవు ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ 0కి 4 అయినప్పుడు 1కి 5 ఎడ్జసెంట్ అవుతుంది కదా, కాబట్టి 1కి 5 కూడా ఎడ్జసెంట్. 0తో పాటు 5 కూడా ఎడ్జసెంట్. కాబట్టి ఫర్ మిన్ టర్మ్ 1 హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ హియర్? 2. అండ్ నెక్స్ట్ 4 తీసుకోండి. 4 ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో చూద్దాం. 4కి 5 ఎడ్జసెంట్ అండ్ ఇక్కడ కార్నర్స్ ఏం లేవు కదా, అండ్ 4కి 6 ఎడ్జసెంట్. 4కి 5 ఎడ్జసెంట్ అండ్ 6 ఎడ్జసెంట్. ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి. అండ్ 4కి 0 కూడా ఎడ్జసెంట్ కాబట్టి హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ హియర్? 3. అండ్ నెక్స్ట్ 5 తీసుకుందాము. 5కి ఏమేమి ఎడ్జసెంట్ ఉన్నాయో చూడండి. 5కి 4 ఎడ్జసెంట్ 13 ఎడ్జసెంట్. ఇంకేమన్నా ఉన్నాయా? ఇక్కడ లేవు. సో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అండ్ 5కి ఇక్కడ 1 ఎడ్జసెంట్ కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని ఇక్కడ? 3. నెక్స్ట్ 6 తీసుకుందాము. 6 ఇక్కడ ఉంది. ఓకే, 6కి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి ఎడ్జసెంట్ గా. 14 ఎడ్జసెంట్ అండ్ 6కి 22 ఎడ్జసెంట్ అండ్ 6కి 4 ఎడ్జసెంట్.
ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లోనే టోటల్ గా మనకి 3 ఉన్నాయి ఎడ్జసెంట్ గా. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 ఎడ్జసెంట్. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. సో ఫర్ 6 హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ హియర్? 3. అండ్ నెక్స్ట్ 13. 13 కి ఏమేమి ఉన్నాయో చూడండి ఎడ్జసెంట్ గా. 13 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 13 కి 29 ఎడ్జసెంట్, 15 ఎడ్జసెంట్, 5 ఎడ్జసెంట్. టోటల్ గా ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? 9 దగ్గర ఏమైనా ఉందా? లేదు. సో 13 కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా? 3. అండ్ నెక్స్ట్ 14. 14 కి ఎడ్జసెంట్ గా ఏమున్నాయో చూడండి. ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో 1, 2, 3. అండ్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. అండ్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. సో 14 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 3. అండ్ నెక్స్ట్ 15 కన్సిడర్ చేసుకున్నాము. 15. ఓకే, సో 15 కి 1, 2, 3. ఇక్కడ వచ్చేసరికి 3 మాత్రమే ఉన్నాయి. అండ్ 15 కి 11 కూడా ఎడ్జసెంట్. 11 దగ్గర కూడా ఏమి లేదు కాబట్టి 15 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 3. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ 22. 22 కన్సిడర్ చేసుకోవాలి. 22 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో చూడండి 22 కి 30 ఎడ్జసెంట్, 22 కి 6 ఎడ్జసెంట్. టోటల్ గా 2 ఉన్నాయి. అండ్ 22 కి ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. 18 దగ్గర ఉందా? లేదు. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని ఇక్కడ? 2. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ 24. సో 24 తీసుకుందాం. 24 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 24 కి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో చూడండి. 24 కి 25 అడ్జసెంట్. అండ్ ఇక్కడ కూడా ఏమీ లేదు. అండ్ 24 కి 28 అడ్జసెంట్. సో ఫర్ 24 హౌ మెనీ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్? 2. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ 25. 25 తీసుకున్నాం. 25 కి 24 అడ్జసెంట్. and 29 adjacent. Number of adjacencies any? 2. And next 28. 28 ఇది ఇక్కడ ఉంది. సో ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ లో కన్సిడర్ చేసుకోండి. 28 కి 29 అడ్జసెంట్, 28 కి 30 అడ్జసెంట్. టోటల్ గా ఇక్కడ 2 వచ్చినాయి. అండ్ 28 కి 24 కూడా అడ్జసెంట్. సో నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ హియర్ ఆర్ 3. ఓకే, సో 28 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 29 తీసుకుందాం. 29 కి ఏమేమి అడ్జసెంట్ గా ఉన్నాయో రాయండి. 29 కి ఇక్కడ 13, 28, 31. ఇక్కడ వచ్చేసరికి 3 ఉన్నాయి అడ్జసెంట్ గా. అండ్ 25 కూడా అడ్జసెంట్ కాబట్టి 4 అడ్జసెన్సీస్ హియర్. అండ్ నెక్స్ట్ 30 తీసుకుందాం. 30 కి చూడండి 1, 2, 3. అండ్ 30 కి 28 కూడా అడ్జసెంట్. సో ఎన్ని వచ్చినాయి ఇక్కడ మనకి? 4. అండ్ ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ లో ఏమీ లేవు కాబట్టి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. అండ్ నెక్స్ట్ 31 తీసుకోండి. ఇక్కడ 1, 2, 3. అండ్ 31 కి 27 అడ్జసెంట్. అక్కడ ఏమీ లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 3. ఓకే, సో ఈ అడ్జసెన్సీ ప్రొసీజర్ కొంచెం అంటే ఈ అడ్జసెంట్స్ రాయటము కొంచెం టైం టేకెన్ అయినా కానీ సో ఈ ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అయితే మనకి కరెక్ట్ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, సో 5 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నాము. 5 వేరియబుల్ కే మ్యాప్ లో మిన్ టర్మ్స్ ప్లేస్ చేసాము. ఈచ్ మిన్ టర్మ్ కి మనకి ఎన్ని నెంబర్స్ అడ్జసెంట్ గా ఉన్నాయో అవి ఇక్కడ రాసాము. సో గ్రూపింగ్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి మనం? ఓకే, లీస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఇక్కడ 0 అడ్జసెన్సీస్, 1 అడ్జసెన్సీస్ ఏమైనా ఉన్నాయా? లేదు. లీస్ట్ నెంబర్ ఏంటి? 2. సో 2 ఉన్నవి మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆర్డర్ లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 0 కన్సిడర్ చేసుకుంటున్నాను నేను. 0 అనే మిన్ టర్మ్. సో 0 ఇక్కడ ఉంది. 0తో మాక్సిమం ఎన్ని చేయొచ్చు? సో ఇక్కడ చూడండి 0తో మాక్సిమము క్వాడ్ చేయొచ్చు. మాక్సిమం పాసిబిలిటీ ఏంటి అంటే క్వాడ్. సో 0తో మాక్సిమం పాసిబిలిటీ క్వాడ్ చేయొచ్చు. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో 0, 1 సేమ్ ఇవే ప్లేస్ లో ఇక్కడ కూడా ఉన్నాయి, రైట్? సో ఇలా చేస్తాం.
అలానే ఇక్కడ ఇక్కడ అండ్ నెక్స్ట్ 16 17 అండ్ 21 22 20 దగ్గర కూడా ఉంటే ఇక్కడ 4 ఇక్కడ 4 టోటల్ గా ఆక్టేట్ చేసేవాళ్ళము. బట్ ఇక్కడ ఈ కార్నర్స్ లో లేవు కాబట్టి 0 1 సేమ్ ప్లేసెస్ లో ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి సో మనము ఏం ఫామ్ చేయగలము, క్వాడ్ ఫామ్ చేయగలం. ఏం ఫామ్ చేయగలము, క్వాడ్. సో ఇక్కడ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ రెండు సేమ్ హారిజాంటల్ గా ఇదే లైన్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమున్నట్లు మనకి నాలుగిట్లో కామన్, ఏ బార్ బి బార్. ఏమున్నట్లు ఇక్కడ కామన్, ఏ బార్ బి బార్. సో మీరు ప్రతి సెల్లులో రాసుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ గా చూసినట్లయితే C0 D0 కామన్, ఇక్కడేమో C1 D0 కామన్. ఈ నాలుగిట్లో కామన్ గా ఉన్నదేంటి, డి వాల్యూ 0. డి వాల్యూ 0 అంటే యూ కెన్ రైట్ హియర్ డి బార్. యూ కెన్ రైట్ హియర్ డి బార్. వర్టికల్ గా ఈ 4 మినిటమ్స్ లో కామన్ ఉన్నది రాస్తాము. 4 మినిటమ్స్ లో కామన్ ఉన్నది ఏంటి, డి బార్. ఏం కామన్ ఉంది, D0 అనేది కామన్ ఉంది. ఇంకా మిగతా అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, అవునా? సో యూ హ్యావ్ టు రైట్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ లో ఏమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, 0 1 4 5. సో 0 1 4 5. సో 0 కూడా మనకి కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నవి తీసుకోండి. నెక్స్ట్ ఏంటి, 22. నెక్స్ట్ ఏంటి, 22. సో 22 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 22 తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయగలము. సో ఈ 22 తీసుకుంటే మాక్సిమం ఇక్కడ క్వాడ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు ఇక్కడ, క్వాడ్. ఇంకే పాసిబిలిటీ లేదు. సేమ్ ఇదే ప్లేసెస్ లో ఇక్కడ వన్స్ ఉంటే ఆక్టేట్ చేసేవాళ్ళము. సో మనకి ఇంకే పాసిబిలిటీ లేదు, మాక్సిమం క్వాడ్ మాత్రమే చేయగలం ఈ 22 తో. ఓకే, సో హారిజాంటల్ గా ఏమి కామన్ ఉండదు, 0 0 0 1 1 1 1 0. నాలుగిట్లో ఏమైనా కామన్ ఉందా, లేదు. అండ్ వర్టికల్ గా ఈ నాలుగిట్లో ఏం కామన్ ఉంది, C1 D1 E0. సో యూ కెన్ రైట్ CDE బార్. ఏమని రాయొచ్చు మనము, CDE బార్ అని రాయొచ్చు. ఓకే, మరి గ్రూప్ చేసినప్పుడు ఏమేం కవర్ అయ్యో టిక్ చేసుకోవాలి కదా. 22 తో పాటు 30 ఇన్వాల్వ్ అయి ఉంది గ్రూప్ లో. అండ్ నెక్స్ట్ 14 ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ 6 కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. వాటిని టిక్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనము, 24. దీనికి లీస్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఉన్నాయి కదా, 24. సో 24 ఇక్కడ ఉంది. సో 24 తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చు, క్వాడ్ చేయగలము. సో ఒకసారి చూడండి, 24 25 సేమ్ ఇదే ప్లేసెస్ లో ఇక్కడ కూడా వన్స్ ఉన్నాయి కదా మనకి. సో యూ కెన్ ఫార్మ్ క్వాడ్. ఏం ఫార్మ్ చేయొచ్చు, క్వాడ్. సో కాబట్టి హారిజాంటల్ గా ఇక్కడ ఏం రాయొచ్చు, 1 1 అంటే ఏబి. అండ్ అంతకుముందు మనం ఈ నాలుగిట్లో ఏం కామన్ ఉందని రాసాము, డి బార్ కామన్ ఉందని రాసాము. ఏబి డి బార్. ఓకే, సో మరి క్వాడ్ చేసినప్పుడు 24 25 అండ్ 28 29 28 29 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి గ్రూప్ లో. ఓకే, సో వాటన్నిటిని మనము టిక్ చేసాము. ఇంకా ఏమున్నాయి మనకి, 13 15 31 ఉన్నాయి. సో ఇంకా వీటిల్లో మనము వీటన్నిటికీ అడ్జసెన్సీస్ 3 ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి అడ్జసెన్సీస్. కాబట్టి మీరు ఏదో ఒక నెంబర్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 13 కన్సిడర్ చేసుకున్నాము. 13 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో 13 తో మనము క్వాడ్ చేయగలము. 13 తోటి మనము ఏం చేయగలము, క్వాడ్. ఏమన్నా ఆక్టేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, 8 ని చేయడానికి లేదు. సో ఇవే ప్లేస్ లో ఇక్కడ ఉంటే వీ కెన్ ఫార్మ్ ఆక్టేట్. అలానే ఇక్కడ ఏమన్నా ఉంటే ఇలా మనం ఆక్టేట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ మింటమ్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి. చూడండి, 13 తో పాటు 15 31 కూడా గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వాటిని కవర్ చేస్తూ మనం గ్రూప్ చేసాం కాబట్టి సో 13 15 31 29 వీ కెన్ ఫార్మ్ క్వాడ్. సో ఇక్కడ చూడండి, వీటిల్లో ఏం కామన్ ఉంది, హారిజాంటల్ గా మనకి హారిజాంటల్ గా ఏం కామన్ ఉంది, B1 అనేది కామన్ ఉంది. సో బి అండ్ రాయండి, B1 అయితే యూ హ్యావ్ టు రైట్ బి. అండ్ ఇక్కడ చూడండి 111 101 అంటే ఇక్కడ C1 E1 కామన్. సో యూ కెన్ రైట్ C1 E1 అంటే ఏమని రాయొచ్చు, BCE. ఏమని రాయొచ్చు, BCE.
ఓకే, సో ఇది 5 వేరియబుల్ కే మ్యాప్. 5 వేరియబుల్ కే మ్యాప్ అండ్ ఇచ్చిన మిన్ టర్మ్స్ అన్ని మనకి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ద మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ దీస్ గివెన్ మిన్ టర్మ్స్. ఓకే, సో మీరు ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు జస్ట్ ఇది మిన్ టర్మ్స్ ఇచ్చారు కాబట్టి సో యూ హ్యావ్ టు రైట్ ప్రొడక్ట్ టర్మ్స్ హియర్. సో ప్రొడక్ట్ టర్మ్ అంటే 0 is the complement of a variable and 1 is the uncomplement of a variable. So you can write a bar, b bar, a bar, b, a, b, and next a, b bar, a, b bar. And similar way you can write a c bar, d bar, e bar, c bar, d bar, e, c bar, d, అలా రాయొచ్చు. అలా రాసి మనం కామన్ మిన్ టర్మ్స్ రాసుకోవాలి. ఓకే, సో గ్రూపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాక్సిమం పాసిబిలిటీ ఎంత ఉంటే అంత గ్రూప్ చేస్తాము. మాక్సిమం పాసిబిలిటీ అంటే 16 చేయడానికి ఉందా, 8 చేయడానికి ఉందా, లేకపోతే 4 చేయగలమా, పెయిర్ మాత్రమే చేయగలమా, సో అలా హై నుంచి పాసిబిలిటీ ఉందా లేదా చూసుకుంటా వస్తాం మాక్సిమం పాసిబిలిటీ. ఈ 5 వేరియబుల్లో ఏంటి అంటే ఇక్కడ ఏవైతే మిన్ టర్మ్స్ మనం ప్లేస్ చేసామో సేమ్ ప్లేసెస్ లో అవతల 4 వేరియబుల్లో ఉన్నా కూడా సో వాటన్నిటిని మనం గ్రూప్ చేయొచ్చు. ఇప్పుడు 0, 1 సేమ్ ఇదే ప్లేసెస్ లో ఇక్కడ 5, 4 ఉన్నాయి. సో యూ కెన్ గ్రూప్ దీస్ 4. ఓకే, అలానే సేమ్ 24, 25 సేమ్ ప్లేసెస్ లో ఉన్నాయి. సో యూ కెన్ గ్రూప్ మాక్సిమం పాసిబిలిటీ చేయాలి కదా. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ పేర్ చేసి మళ్ళీ ఇక్కడ పేర్ చేశారనుకోండి, మళ్ళీ ఫైనల్ గా ఇక్కడ కామన్ తీయటానికి వస్తాయి టర్మ్స్, కామన్ తీసి మినిమైజ్ చేయాలి మళ్ళా. సో మనకి కే మ్యాప్ అంటే ఏంటి, వితౌట్ అప్లయింగ్ ఎనీ బూలియన్ రూల్ ఆర్ థీరమ్. So you can get the minimized expression directly. You can get the minimized expression by using K map. Okay, so ఇది 5 వేరియబుల్ K map. సో మిన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేసాము. మ్యాక్స్ టర్మ్స్ అనుకోండి సేమ్ ఇవే 1 ప్లేస్ లో జీరోస్ ఉన్నాయి అనుకోండి. సో అంటే పై క్యాపిటల్ ఎమ్ ఆఫ్ అని ఇచ్చారు, వాటిని జీరోస్ గా ప్లేస్ చేస్తాం కే మ్యాప్ లో. ఎడ్జసెన్సీస్ రాస్తాం, మొత్తం సేమే. ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు చేంజ్ అవుతుంది. సో ఎలా, మ్యాక్స్ టర్మ్స్ అంటే మనకి సమ్ టర్మ్ కదా, సో ఇదేమవుతుంది ఇక్కడ ఏ ప్లస్ బి అవుతుంది, ఇదేమవుతుంది ఇక్కడ సి ప్లస్ డి ప్లస్ ఈ. సో మీరు ఎక్స్ప్రెషన్ రాయాలనుకోండి ఏమొస్తుంది ఇక్కడ, ఏ ప్లస్ బి ప్లస్ డి అంటే సమ్ టర్మ్ వస్తుంది. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ డి అలా రాస్తాము. ప్రొసీజర్ అంతా సేమ్. ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు మనం ఏం రాయాలి, సమ్ టర్మ్స్ రాయాలి. ఓకే, మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మ్యాక్స్ టర్మ్స్ ని కే మ్యాప్ లో జీరోస్ గా ప్లేస్ చేస్తాము. అండ్ వాటి నుంచి వచ్చేది ఏంటి మనకి, సమ్ టర్మ్. ఏమొస్తుంది మనకి, సమ్ టర్మ్ వస్తుంది. ఓకే, సో ఇది 5 వేరియబుల్ కే మ్యాప్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో 6 వేరియబుల్ కూడా చెప్పుకుందాము. మనకి 6 వేరియబుల్స్ వరకు ఇచ్చారు సిలబస్ లో. అండ్ సేమ్ కే మ్యాప్స్ ని డోంట్ కేర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ డోంట్ కేర్ కండిషన్స్ ఏంటి, వాటిని యూజ్ చేసి ఎలా చేస్తాము, సో అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే.